బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. హస్తినాపురం కార్పొరేటర్ సుజాత నాయక్ పై చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని చెప్పింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, రీసెంట్ గా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే ఇటు బానోతు సుజాత పైన చేసినటువంటి కామెంట్స్ పైన ఇప్పటికే అటు ఎల్బీ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సీ అట్రాసిటీ కేసుతో పాటు ఇతర సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు. అయితే ఇదే అంశం పైన ఈ రోజు ఉదయం అటు విమెన్ కమిషన్ కి వెళ్లి మహిళా కార్పొరేటర్లు అంతా కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను దానిపైన వెంటనే యాక్షన్ తీసుకోవాలంటూ కూడా కోరారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. హస్తినాపురం కార్పొరేటర్ సుజాత నాయక్ పైన చేసిన అనుచిత వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలి అని కూడా ఆదేశించింది. ఈ నెల 27వ తారీఖున విచారణకు హాజరు కావాలంటూ కూడా చెప్పింది. ఇక శారదా నారెల్ల నేరుగా తన అఫీషియల్ హ్యాండిల్ లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. తెలంగాణ విమెన్ కమిషన్ హ్యాస్ ఇష్యూడ్ సమ్మన్స్ టు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఓవర్ హిజ్ derogatory comments on a women corporator and asked him to appear before the commission on 27th March అంటూ కూడా పోస్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా మనకి తెలిసిన విషయమే, రీసెంట్ డేస్ లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నేరుగా ఒక మహిళా కార్పొరేటర్ అని కూడా చూడకుండా అక్కడ ఉన్నటువంటి మిగతా కొంతమంది వ్యక్తులను తనను ఉద్దేశపూర్వకంగా కొన్ని కామెంట్ చేశారు. ప్రధానంగా మధుయాస్కి గౌడ్ తో ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు హనీమూన్ లో ఉన్నారు అంటూ కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున మహిళా కార్పొరేటర్ తను వెళ్లి నేరుగా ఎల్బీ నగర్ పోలీసులను ఆశ్రయించారు. ఇక నిన్న కూడా నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. అదేవిధంగా మహిళా మినిస్టర్లు అయినటువంటి సీతక్క కొండా సురేఖని కూడా కలిసి వీలైనంత త్వరగా ఎమ్మెల్యే పైన తగిన చర్యలు తీసుకోవాలని, తన పైన యాక్షన్ తీసుకోవాలని, మరొకసారి ఏ మహిళ పైన కూడా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు అంటూ కూడా, చేయకుండా చూడమంటూ కూడా నిన్న కలిసి కోరడం జరిగింది. ఈ రోజు కూడా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ని కలిసి తమకు ప్రభుత్వం తరపున అండగా ఉండాలి అంటూ కూడా, భరోసా ఇవ్వాలి అంటూ కూడా కోరారు. ప్రధానంగా ఈ ఎల్బీ నగర్ ఎమ్మెల్యే తన పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను వివరించి తనకు జరిగిన అవమానంపై పార్టీ పరంగా అండగా నిలబడాలని కోరారు. స్పందించిన మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇటు సుధీర్ రెడ్డి వ్యాఖ్యల పైన ఇప్పటికే పార్టీ చాలా సీరియస్ గా ఉంది, సీఎం కూడా దీనిపైన సీరియస్ గా ఉన్నారు. త్వరలోని ఈ అంశం పైన కఠినంగా వ్యవహరిస్తాము, కఠిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పారు. సో చూడాలి 27వ తారీఖు సుధీర్ రెడ్డి హాజరవుతారు. అసలు సుధీర్ రెడ్డి వర్షన్ దీనిపైన ఏ విధంగా ఉందని చూడాలి. ఇప్పటికే దీనిపైన పెద్ద ఎత్తున మహిళా కార్పొరేటర్లతో పాటు యావత్ కాంగ్రెస్ నేతలంతా కూడా పార్టీలకు అతీతంగా కూడా ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ప్రధానంగా కాసేపటి క్రితం పొన్నం ప్రభాకర్ రెడ్డి కూడా దీనిపైన కామెంట్ చేశారు. సో 27వ తారీఖు సుధీర్ రెడ్డి విచారణకు హాజరవుతారు. అండ్ ఎల్బీ నగర్ పోలీసులు సుధీర్ రెడ్డి పైన ఏ విధంగా యాక్షన్ తీసుకుంటున్నారు అనేది మాత్రం వేచి చూడాలి. రైట్ హేమ, థ్యాంక్ యూ.